మేడం మీరు పిలవండి. చందు చందు లేమ్మా. రాజా పోలీస్ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఇక మిగిలింది రాజా చందులు కలవటం. ఇక్కడ ఉద్యోగం మానేయాలనుకుంటున్నానండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు బాగానే న్యాయం చేస్తారు. మరి నాకెందుకు అన్యాయం చేస్తున్నారు? అందరినీ పోగొట్టుకోండి. అయిన వాళ్ళని, స్నేహితుల్ని, చుట్టాల్ని, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని, తోడు పుట్టిన తమ్ముణ్ణి అందరినీ పోగొట్టుకోండి. డబ్బును ఒక్కదాన్నే చేరదీయండి. మనిషి పోయాక కట్టెలతో తగలేస్తారు గాని డబ్బుతో తగలేరండి. ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును పిచ్చే. మీకు డబ్బు పిచ్చి పట్టింది కదా, నాకు అలాగే పిచ్చి పట్టింది. మీతో కాపురం చేసి చేసి ఏదో ఒక రోజు నాకు నిజంగానే పిచ్చెక్కేలా ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎన్ని కోట్లు సంపాదించినా మనల్ని మోసుకుని వెళ్ళటానికి నలుగురు మనుషులే కావాలి. వాళ్ళని సంపాదించుకుంటే అదే సంపదండి. కోట్లు గుమ్మరించిన ఓ మనిషి ఆయుష్ని కొనలేరు. అది తెలుసుకోండి. నీకు నిజంగానే పిచ్చెక్కినట్టుంది. వెళ్ళి ఏదైనా డాక్టర్ చూపించుకో. నిన్ను కదిలించాను చూడు, నాది తప్పు. వెళ్ళండి. ఎవరు ఎలా పోయినా మీకనవసరం. మీలాంటి వాళ్ళకి తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. పాపం ఆ పిచ్చిది ఇంత పెద్ద కష్టాన్ని మనసులో దాచుకుని నరక యాతన అనుభవిస్తోంది. ఇంత స్వార్థం ఏంటే నీకు? నీ కూతుర్ని ఎవ్వరికీ చెప్పకుండా నీకు తోడుగా తీసుకుని వెళ్ళిపోతావా? ఆ రోజు మా అందరినీ వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇంకా ఆ బాధ మా మనసుల నుంచి వెళ్ళక ముందే దాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఏ నీ బిడ్డని మేము బాగా చూసుకోవడం లేదని అనుమానం వచ్చిందా? మమ్మల్ని వదిలే, కనీసం నీ భర్తనైనా నమ్మాలిగా. ఇటు నువ్వు వెళ్ళి అటు దాన్ని తీసుకుపోతే కృష్ణ ఏమైపోతాడు, నేనేమైపోతాను? నిజంగా ఇది చాలా దారుణం సూర్య. నువ్వైనా నేనైనా కొత్త జీవితం అనుభవించావు. పాపమే, అది పసిపిల్ల. దాన్నెందుకు తీసుకెళ్తున్నావు? కాపాడవే. నువ్వైనా కాస్త పెద్ద మనసు చేసుకుని చందుని బ్రతికించవే. బ్రతికించు. బ్రతికించు. చెప్పు సంతోష్. బానే ఉంది. ఇప్పుడొద్దు సంతోష్, నాకు కాస్త నీరసంగా ఉంది, తర్వాత వెళ్దాం. కంగారేం లేదు, నువ్వు రావద్దులే సంతోష్. ఉంటాను, బాయ్. చావు తెలిసాక దగ్గినా అనుమానిస్తారు కాబోలు. డాడీ ఏంటి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? లేదా ఆఫీస్లో వర్క్ లేదా? వెళ్ళానమ్మా. మళ్ళీ వెళ్లాల్సిన పని లేకుండా రిజైన్ లెటర్ ఇచ్చేసి వచ్చాను. డాడీ ఏంటి డాడీ మీరనేది? మీరు జాబ్ కి రిజైన్ చేశారా? అవునమ్మా, చేశాను. ఎందుకు డాడీ, ఎందుకు మానేశారు? ఆ అవసరం ఏమొచ్చింది? జయంతి గారు ప్రపోజ్ చేశారనా, లేక అక్కడే ఉంటే జయంతి గారిని చూడాల్సి వస్తుందనా? ఎందుకు మానేశారు చెప్పండి డాడీ. డాడీ
డాడీ ఏం చెప్పరేంటి? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతావు? ఉద్యోగం మానేసామంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణమైనా నాకు చెప్పగలవా కృష్ణ? సార్ ఏంటి సార్ మీరు? నేనేనయ్యా, కోటీశ్వరుడిగా బతికిన రాజశేఖరాన్ని ఈరోజు నా కూతురు విషయంలో బిచ్చగాడిగా మారి నీ ముందుకొచ్చి నిలబడ్డాను. సార్ అంత మాట అనకండి సార్. ఏం తప్పు చేశామయ్యా? మేం చేసిన తప్పేంటి? నా కూతుర్ని కాదన్నా, ఈరోజు ఉద్యోగాన్ని కూడా కాదని మాకు దూరంగా వెళ్ళిపోతున్నావా? అది కాదు సార్. ఇందులో నీ తప్పేమీ లేదు. నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి. బహుశా ఈ ప్రపంచంలో నీ అంత సంస్కారవంతుడు ఎవరూ ఉండడు. కానీ నేనే కన్న బిడ్డకు పెళ్లి కూడా చేయలేని దౌర్భాగ్యవంతుణ్ణి. ఇంతకాలం నా కూతురికి నేను అన్నీ ఇచ్చానని గర్వపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమవుతుందయ్యా, నేను నా బిడ్డకి ఏమీ ఇవ్వలేదని. సార్ మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. నిజంగా నేను నా పర్సనల్ కారణం వల్లే జాబ్కి రిజైన్ చేశాను, కానీ ఎవరినో నొప్పించాలని కానీ ఎవరి మీద కోపంతో కాదు సార్. నా మాట నమ్మండి. నమ్ముతాను కృష్ణ, నేను నీ మాటను ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం కేవలం బాసు ఎంప్లాయ్ మాత్రమే కదా. అడిగిన జీతం ఇచ్చామని చెప్పినట్లలా చేయమంటాం భావ్యం కాదు. గౌరవం ఇస్తుంటే అది ప్రేమ అభిమానం అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవేమీ అర్థం చేసుకోలేని నేను ప్రశాంతంగా ఉన్న నా కూతురి మనసులో ప్రేమ పెళ్లి అనే రాయి వేసి కదిపాను. నిశ్చలంగా ఉన్న నీటిపై రాయి వేస్తే ఎన్ని ప్రకంపనాలు వస్తాయో, నా కూతురి మనసులో అంత అలజడికి కారణమయ్యాను. అది తప్పు అని తెలుసుకునేసరికి ఇదిగో నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపగలిగే శక్తి, వద్దు అని నిలవరించే అధికారం నాకెలాగూ లేవు. కానీ నా కూతురు విషయంలో నీకు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించు, క్షమించు. ఏంటి డాడీ ఇది? ఏంటి మీరు చేస్తున్న పని? చూడండి, అంత పెద్ద మనిషి ఎలా బాధపడుతున్నారో చూడండి. కనీసం ఆయన కోసమైనా మీ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకోండి. నా మాట వినండి డాడీ. ఎందుకు వాళ్ళ మీద అంత కోపం? నాకెందుకుంటుందమ్మా వాళ్ళ మీద కోపం? నిజంగానే కారణం ఉండే రిజైన్ చేశాను. ఏంటా కారణం? కనీసం నాకు కూడా చెప్పకూడదా? నరేంద్ర అంకుల్ నేనున్నానని ఇండియా వచ్చారమ్మా. నేను లేకపోయినా మీ పెదనాన్ని పార్ట్నర్గా పెట్టి బిజినెస్ మొదలు పెట్టించారు. కానీ ఇప్పుడు అంకుల్కి మీ పెదనానికి మధ్య గొడవలు వచ్చాయి. నేను రానంటే వ్యాపారాన్ని అంత వదిలేసి అమెరికా వెళ్ళిపోతానంటున్నాడు. నేను ఇక్కడ లేకపోయినా నడుస్తుందమ్మా. కానీ నరేంద్ర అంకుల్ నేను రానంటే ఊరుకోడు. అన్ని బిజినెస్లు క్లోజ్ చేస్తానంటాడు. దీనివల్ల ఎంతమందికి ఉద్యోగాలు పోతాయి, ఎంతమంది రోడ్డును పడతారో ఆలోచించు. అందుకే నిర్ణయం తీసుకున్నానమ్మా. అంతేగాని నాకు జయంతి గారంటే కోపమో కాదు, రాజశేఖర్ గారంటే గౌరవం లేక కాదు. జన్మ జన్మకు
ఎక్కడికి వెళ్ళొస్తున్నారు డాడీ? కృష్ణుని కలవటానికి వెళ్ళారు కదూ? ఏమడిగారు? ఎందుకు రిజైన్ చేశావని అడిగారా, లేక ఎందుకు నా కూతుర్ని కాదన్నావని అడిగారా? ఎందుకు డాడీ ఇంకా తాపత్రయపడతారు? వెళ్లిపోయిన కాలాన్ని, ఇష్టం లేని మనిషిని తిరిగి తీసుకురాలేండి డాడీ. అన్ని తెలిసి మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? కన్న తండ్రిని కదమ్మా. అందులోనూ వయసులో పెద్దవాణ్ణి. నీకున్నంత గుండె ధైర్యం నాకుండద్దు. అందుకే ఆకలేక ఆపుకోలేక వెళ్ళాను. ఏమన్నారు డాడీ? రానన్నారు కదా. అలా వెనక్కొచ్చే మనిషి అయితే రిజైన్ చేసేందుకు వెళ్తారు డాడీ. పాపం అమ్మా, అయ్యగారు మీ పెళ్లి ఆ కృష్ణబాబుతో జరుగుతుందని చాలా సంతోషపడ్డారు, కలలు కన్నారు. చివరికి ఆ కలలే మిగిలిపోయాయమ్మా. అసలు తప్పు నీది కాదమ్మా, నాది. అవతల మనిషి మనసు ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. పెళ్లి చేసుకోమ్మా అని అడిగినందుకు నా మాటను గౌరవించి నా పెద్దరికాన్ని నిలబెట్టావు. కానీ నా అదృష్టమే బాగలేదమ్మా. కనీసం నీ పెళ్లి కూడా చూడకుండా పోతానేవునని చాలా భయంగా ఉందమ్మా. ఎందుకు డాడీ బాధపడతారు? ఏ పెళ్లి లేకపోతే బతకలేవా? ఈ ప్రపంచంలో ఎంతమంది పెళ్లి లేకుండా బతుకుతున్నారు? కానీ నేను పోయాక నిన్ను చూసుకునేది ఎవరమ్మా చెప్పు? ఆ దేవుడు. కృష్ణ కూడా నా కంటికి దేవుళ్లాగానే కనిపించాడమ్మా. మన బిజినెస్లని కంటికి రెప్పలా చూసుకుంటుంటే నిన్ను కూడా అలాగే కాపాడుతాడని ఆశపడ్డాను. నా ఆశ అడియాసైపోతుందని అనుకోలేదు. చివరకు ఉద్యోగం కూడా మానుకుని వెళ్ళిపోయాడు. డాడీ ఏంటి మీరు? కృష్ణ మన దగ్గర ఎంప్లాయీగా వచ్చాడు. మనం ఇచ్చిన జీతానికి సరిపడా సిన్సియర్ గా జాబ్ చేశాడు. ఇంతకంటే మంచి ఆఫర్ వచ్చుంటుంది, వెళ్ళిపోయాడు. మన కంపెనీలో ఎంతో మంది ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరి గురించి మనం ఇలాగే బాధపడతామా? కృష్ణ కూడా అలాగే అనుకుంటే సరిపోతుంది డాడీ. అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే ఇదిగో ఇలాగే బాధపడాల్సి వస్తుంది. అందరితో పాటు అతను కూడా నేను ఒక మామూలు ఎంప్లాయీగా చూడగలిగితే ఈ బాధ ఉండేదే కాదు. కానీ నేను అతన్ని నా అల్లుడు అనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత నీకు మంచి భర్త దొరికాడని పొంగిపోయాను. చివరకు ప్లీజ్ డాడీ, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. లైఫ్ లో ఎన్నో మర్చిపోతూ ఉంటాం. ఇది అలాంటిది అనుకుంటే సరే. అలా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? ఎలా అంటే ఏముంది డాడీ, దేన్నైనా ప్రాక్టికల్ గా ఆలోచించగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు. నేను మర్చిపోతున్నాను, మీరు ట్రై చేయండి డాడీ. ఏంటి రామయ్య ఇది? అసలు తనకి ఏ బాధ లేదా? ఎందుకుండదు బాబు, ఉంటుంది. నాకు తెలిసి అమ్మాయి గారు ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. మీరు చెప్పాకే ఆ కృష్ణబాబు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ రోజు అదంతా అబద్ధమని చెబితే ఎలా మర్చిపోతారు? మీ ముందు బయట పట్టడం లేదంతే. లోపల ఎంత బాధపడుతున్నారో ఆమె.
నరేంద్ర గారు ఉన్నారా బాబు? సార్ ఇంకా రాలేదండి, వస్తారు, మీరు కూర్చోండి. యా ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే బాయ్. కృష్ణ, ఇక్కడ కూర్చున్నావేట్రా? లోపల కూర్చోవచ్చు కదా. ఇంకా రాలేదని చెప్పారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. నేను రాకపోతే మాత్రం ఏమిట్రా, ఈ ఆఫీస్ నీకేమన్నా కొత్త? కమన్ రా. కూర్చోరా. చెప్పరా, నేను అమెరికా వెళ్లే విషయంలో నువ్వేం నిర్ణయించుకున్నావు? నేనేం నీతో జోక్ చేయటం లేదు, నిజంగానే చెప్తున్నాను. నువ్వు గనక నా దగ్గరికి రాకపోతే మొత్తం అమ్మేసి అమెరికా వెళ్ళిపోతాను. ఐఎమ్ రెడీ టు లీవ్. ఆ పరిస్థితి రాకూడదని నేనే వచ్చాను జాయిన్ కావడానికి. నిజమా? నిజంగా నువ్వు అందుకే వచ్చావా? హరే కృష్ణ, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. అసలు ఈ పని ముందే చేయాల్సింది. ఎప్పుడైతే నువ్వు మీ అన్నయ్యని కాదని ఇల్లు వదిలి వెళ్ళావో ఆ రోజే ఈ డెసిషన్ తీసుకుంటే సరిపోయేది. కానీ నువ్వే మా అన్న అని నువ్వే నాకు తగిలించావు. ఇప్పుడు తన సంగతి ఎందుకురా, వదిలేసే. ఇంత జరిగినా మీ అన్నయ్య మీద ఏగా వాళ్ళేవు కదా. ఎనివే, ఈ రోజు నువ్వు పార్ట్నర్గా చేరుతున్నట్టు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాను. రా, నీ సీట్లో కూర్చో. కమా. ఆగు నరేంద్ర, నేను పార్ట్నర్గా చేరడానికి రాలేదు నరేంద్ర. ఇక్కడ వర్కర్గా జాబ్ చేయడానికి వచ్చాను, అంతే. నువ్వు నా దగ్గర జాబ్ చేయటం ఏంట్రా? ఏ, నేను జాబ్కి పనికిరానా? నిన్ను పార్ట్నర్గా చేస్తానంటుంటే నువ్వు జాబ్ చేస్తానంటావేంటి? నాకంత ఆశ లేదురా, అవసరం అంతకంటే లేదు. నువ్వు వచ్చి నన్ను నీ దగ్గర ఉండాలి అన్నావు, ఇలా కూడా ఉండొచ్చు కదా. దానికి పార్ట్నర్షిప్ అవసరం లేదుగా. అదేరా నీకు మీ అన్నయ్యకు ఉన్న తేడా. నిన్ను పార్ట్నర్గా చేరమంటే నువ్వు కాదంటున్నావు. మీ అన్నయ్యని పార్ట్నర్గా వద్దు అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. సరే, ఈ ఆఫీస్ నీది. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, నువ్వే పని చేయాలనుకుంటే ఆ పని చెయ్యి. మొత్తానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు ఆ సంతృప్తి చాలు. అవును కృష్ణ, నువ్వు జయంతి గారి ఆఫీసులో మానేస్తే ఆవిడేం అనలేదా? ఒప్పుకుందా? అంటే ఆవిడికి నీకు పెళ్లి చేయాలని మీ వదిన హేమ అంటుంటే విన్నానులే. ప్లీజ్ నరేంద్ర, ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దామా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. నిన్ను ఇబ్బంది పెట్టేవేవి అడగను, నీకు ఇబ్బంది కలిగించేవేవి చేయను. ఓకే ఓకే. పెద్దమ్మా, అక్కడ నిలబడిపోయావేంటి పెద్దమ్మా? లోపలికి రా. రా పెద్దమ్మా, కూర్చో. ఒంట్లో ఎలా ఉందమ్మా? నువ్వు రాగానే కొత్త శక్తి వచ్చింది. ఏంటి పెద్దమ్మా, ఏదో తెచ్చినట్టున్నావు, నాకు పెట్టవా? ఇది తెచ్చిందే నీకోసం తల్లి, తీసుకో. హాయ్, సున్నుండలు. చాలా బాగున్నాయి పెద్దమ్మా.
నీలాగే చాలా తియ్యగా ఉన్నాయి. ఇవి నీకు చాలా ఇష్టం కదూ. చిన్నప్పుడు ఎవ్వరికీ ఇవ్వకుండా మొత్తం దాచుకుని మరీ తినేదానివి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు పెద్దమ్మా? నా కోసం స్పెషల్ గా చేసేదానివి కదా. నీ చేతి సున్నుండలు జీవితం మొత్తం ఇలాగే తినేయాలని. ఏమ్మా ఆగిపోయావు? నాకంత జీవితం లేదు కదా పెద్దమ్మా. అమ్మా చందు, పదేళ్ల నుంచి జయంతిని ప్రేమిస్తున్నాను.